భయపడతా ఈరోజు ఏదైతే నిరుద్యోగ పక్షాన పోరాడినా ఏ ఒక్క విద్యార్థి సంఘమైనా ఏ ఒక్క యువజన సంఘమైనా ఈరోజు నువ్వు చేసే ధర్నాలకు కానీ ఈరోజు నువ్వు జంజీ పేరుతో చేస్తున్న గంజాయి యూత్ తో చేస్తున్న ర్యాలీలో ఏ ఒక్క విద్యార్థి యువజన నాయకుడు సంఘీభావం కానీ మద్దతు కానీ తెలిపేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు జంజీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు క్లియర్ గా అడుగుతున్నాం, హూ ఇస్ జంజీ బ్రదర్? ఈరోజు జంజీ ఎవరు? ఈరోజు తల్లిని చెల్లిని అక్రమ కేసులు పెట్టి ఇంట్లో నుంచి గెంటేసిన జగన్మోహన్ రెడ్డి జంజీనా? ఈరోజు బాబాయ్ చెప్పేసి గుండెపట్టుగా మార్చేసిన అవినాష్ రెడ్డి జంజీనా? ఈరోజు ఆంబోత్ లాగా రోడ్ల మీద ఎగురుతూ గంట అరగంట అని చెప్పి ఫోన్ రికార్డులకు అడ్డంగా దొరికిపోయిన ఆంబోత్ రాంబాబు జంజీనా? ఈరోజు ఆరోగ్య శాఖని గాలి వదిలేసి అనారోగ్య శాఖగా అవినీతి శాఖగా మార్చిన విడుదల రజనీ జంజీనా? ఈరోజు విజయవాడ నగరంలో అక్రమంగా మద్యం అమ్ముతూ ఈరోజు 16 మంది జనాల్ని పొట్టలు పెట్టుకున్న మల్లాది విష్ణు చేసిన ఈరోజు పేద విద్యార్థులు చదువుతున్న స్కూల్స్ ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్న దేవినేని అవినాష్ చేసిన ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ సాక్షాత్తు తన ఇంటి ఎదుర్కొన్న అమ్మవారి గుళ్ళో 2 వెండి సింహాలు తప్పేసిన ఈరోజు వెల్లంపల్లి చెందిన ఈరోజు ఐటీ శాఖగా మంత్రి ఇచ్చి రాష్ట్రంలో ఐటీ శాఖను బాగుపరచమని చెప్పిన కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ రెడ్డి చెందిన ఈరోజు ఎవరు చేస్తా ఉన్నారు? ఈరోజు జంజీల పక్షాల మీరు చేస్తా ఉన్నారా? ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఆ రోజు రాష్ట్రంలో యువతని రోడ్డు బాలు చేసి నిరుద్యోగాలు వేసిన రాష్ట్రాన్ని మార్చి మీరు మాట్లాడుతూ ఉంటారా జంజీల పక్షాన మేము ఉన్నామని చెప్పి? ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క చోటైనా సరే మీరు చేసిన దీక్షా శిబిరాల్లో ఏ ఒక్క డిఎస్సి రాసిన క్యాండిడేట్ అయినా మీ దీక్షా శిబిరాల్లో కూర్చొని ఉన్నాడా? ఈరోజు ఏ ఒక్క విద్యార్థి సంఘం నాయకుడైనా మీ పక్కన కూర్చొని ఉన్నాడా? కేవలం రాజకీయ మనుగడ కోసం ఈరోజు గంజాయి బ్యాచ్లు ఏదైతే నువ్వు 5 సంవత్సరాలు గంజాయి బ్యాచ్లు పెంచి పోషించావో వాళ్ళు తప్ప ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క విద్యార్థి అయినా ఏ ఒక్క డిఎస్సి కోసం కష్టపడుతున్న ఒక్క నిరుద్యోగైనా మీ పక్షాన కూర్చొని ఉన్నాడా? పార్టీ అంటే మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయించట్లేదు? వేయించాలి కదా. మొన్నటికి మొన్న గవర్నమెంట్ ప్రెస్ దగ్గర కూర్చుంటే అందరు టీడీపీ మహిళా కార్యకర్తలు ఎంత దారుణంగా దౌర్జన్యం చేశారంటే మామూలుగా దౌర్జన్యం చేయలేదు. ఇంకా బోండా ఉమా గారు అయితే తను ఒక ఎమ్మెల్యే అయినప్పుడు ఎంతో హుందాతనంగా మాట్లాడాలి. అటువంటి వ్యక్తి హుందాతనంగా మాట్లాడకుండా అన్నోళ్ళని అంటే వైసీపీ కార్యకర్తలను తాట తీస్తాము చేసేస్తాము ఇంకోసారి నోటుకొచ్చినట్టు మాట్లాడతారంటే ఎవరు కూడా ఎవరిని ఉచితంగా ఏమీ మాట్లాడరు. మీ కూటమి ప్రభుత్వం తప్పు చేయలేదు అని అనుకున్నప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయించట్లేదు? ముందు సిబిఐ ఎంక్వైరీ వేయించి మీ నిజాయితీ నిరూపించుకోండి. అంతేగాని మాది ఫేక్ బ్యాచ్, వైఎస్ఆర్సీపీ ఫేక్ బ్యాచ్ అంటే మీరు తాట తీస్తారేమో కానీ మేమేం చేస్తామో మాకే తెలీదు. మా అయితే ఏం చేస్తారు? మీరు కేసులు పెడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అంతకుమించి మీరు ఏమైనా చేస్తారంటే చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. సెంట్రల్ నియోజకవర్గం ఇట్లాంటి అరాచకాలు చేస్తే కనుక ఇంటికి వచ్చి కొడతా అన్నారు బోండవమ్మ. రమ్మనండి, ఎంత దమ్ముందో కొడతానికి రమ్మనండి. ఇంటికి వచ్చి ఏ కార్యకర్త ఇంటికి వస్తారా, లేకపోతే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఇంటికి వస్తారా, లేకపోతే ఇంకెవరింటికి వస్తారు? ఎవరింటికి వచ్చినా సరే ఇంటికి వచ్చి కొట్టి చూడమని చెప్పండి. ఒక్కడికి ముందుకేయని చెప్పండి. ఛాలెంజ్ చేసి చెప్పినా ఏం జరిగిద్దో నేను ఇప్పుడేం చెప్పను, అప్పుడు చెప్తా నేను. ఈ ఆందోళన చేసే వాళ్ళంతా ఇదంతా గంజాయి బ్యాచ్ అను మామూలు రోడ్డు మీద వ్యాపార బ్యాచ్ ఇదంతా ఏళ్లలో స్వచ్ఛమైనటువంటి డిఎస్సి అభ్యర్థులు కానీ విద్యార్థులు ఎవరు లేరని చెప్తారు. అది ఎలాగ లేకుండా విద్యార్థులు లేకుండా గంజాయి బెదిరిన అందరిని మీరు ఎలా కూర్చోబెట్టుకుని ఎలా చేస్తున్నారు? అంటే మేము చేస్తే ఒక రూలు, మీరు చేస్తే ఒక రూలా? మేము చేస్తేనేమో అన్యాయాలు, మీరు చేస్తేనేమో న్యాయం. మేము చేస్తే అక్రమం, మీరు చేస్తే సక్రమమా? ఏ రకంగా అంటున్నారు? మీకు చేత అయితే సిబిఐ ఎంక్వైరీ వేయించండి, లేదు అంటే మా ధర్నాకి అనుమతి ఇవ్వండి.